హలో అండి, హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే రోజు పెట్టడం అయితే కుదరట్లేదండి. సో ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి. సో ఇదైతే బాగుంటుందని ఇంతకుముందు వీడియోస్లలో నేను చెప్పాను. సో అందుకోసం అయితే అడిగారనమాట. సో అందుకోసమే నేను చేస్తున్నాను. సో ఈ విధంగా నల్లంకాయల్ని మనం కాల్చుకొని పచ్చడి చేసుకుంటే నిజంగా ఎలా ఉంటుందంటే అద్భుతంగా అమృతం తిన్నట్లు అంత ఫీలింగ్ కలుగుతుంది. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో మనకు చికెన్ మటన్ తిన్నా కూడా అంత మంచి ఫీలింగ్ అయితే కలగదండి. సో ఇదైతే మా ఇంట్లో పిల్లలైతే నేను మా ఇంట్లో ఇలా పచ్చడి కాల్చి చేస్తే 2-3 రోజులు కూడా ఆపకుండా అదే కంటిన్యూగా అయితే తింటారనమాట. సో అంత టేస్ట్ ఉంటుంది ఈ నల్లంకాయ పచ్చడి. ఎలా చేయాలన్నది మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మొత్తం టమోటాలు కానీ వంకాయ కానీ మొత్తం నీట్గా హోల్స్ అయితే పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే మనం స్టవ్ మీద అయితే కాల్చుకుంటాం కాబట్టి నేనైతే స్టవ్ మీద కాల్చుకుంటాను. మీకు పొయ్యి ఉన్నట్లయితే పొయ్యిలో కూడా కాల్చుకోవచ్చండి. సో ఇలా 2 వంకాయలని ఇట్లా 2 సైడ్లు పెట్టేసి తర్వాత 3వ సైడ్ కూడా మనం టమోటాలు అయితే కాల్చేసుకుంటున్నాము. ఈవెన్గా అయితే కాల్చుకోవాల్సి ఉంటుందండి. ఎక్కడ పచ్చిగా లేకుండా హోల్స్ బాగా ఎక్కువ పెట్టుకొని బాగా మొత్తం పచ్చిగా లేకుండా తిప్పి నీట్గా ఈవెన్గా అయితే కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కాల్చుకోవాలి నీట్గా. సో మొత్తం కాల్చుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ కూడా కాల్చుకోవాలండి. సో నైట్ టైం అయితే చేసినాను. సో అప్పుడు గుర్తు వచ్చింది వీడియో అయితే చేద్దాము, ఇంతకు ముందు అయితే అడిగారు కదా అనేసి నేను ఇంకా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇలా ఎంతమంది చేశారు, ఎంతమందికి తెలుసో కామెంట్ కూడా చేయండి ఈ పచ్చడి. సో ఇక్కడ చూడండి, తర్వాత కాల్చుకున్న తర్వాత మనం ఆయిల్ అప్లై చేసుకోవడం ఎందుకంటే ఈ విధంగా స్కిన్ అన్నది ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుందండి. మనకు చాలా కష్టం అయితే ఉండదు. మనం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నట్లయితే లోపల వరకు మనకి మంట అన్నది తగిలి నీట్గా లోపల పచ్చిగా లేకుండా బాగా కాలుతుంది వంకాయ కానీ టమోటా కానీ. సో నీట్గా అయితే మనం తీసేసుకోవచ్చు. స్కిన్ అన్నది ఈజీగా అయితే ఊడిపోతుంది అనమాట. సో టమాటా కూడా సేమ్ అంతే అండి. సో టమాటాకు హోల్స్ పెట్టుకోకపోవడం ఆప్షనల్ అనమాట. సో నేనైతే పెట్టుకున్నాను ఎందుకంటే లోపల వరకు పచ్చిగా లేకుండా నీట్గా అయితే కాల్స్తే బాగుంటుందనేసి అలా పెట్టుకున్నాను. ఆప్షనల్ మాత్రమే అని చెప్పాను కదా, అది మీ ఇష్టం. డైరెక్ట్గా కూడా కాల్చుకోవచ్చు హోల్స్ పెట్టుకోకపోయినా కూడా. టమాటాకు మాత్రం స్కిన్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ చూసారు కదా, ఎక్కువ తీసుకుంటున్నానండి. ఆనియన్స్ మీరు కూడా ఎక్కువ తీసుకోండి. ఒక ఎల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాను. గ్రీన్ చిల్లీ కూడా కాల్చుకొని పక్కనైతే పెట్టుకున్నాను. సో కాల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్కిన్ అంతా క్లీన్గా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాని ఈ వంకాయని ఇలా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర అయితే రోల్ లేదు కాబట్టి నేనేం చేస్తానో వీడియోలో చూసేయండి. మిక్సీలో అయితే 100% వేయకూడదండి. మిక్సీలో వేస్తే అస్సలు బాగోదు. సో పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ, ఒక పెద్దది వెల్లుల్లిపాయ అయితే వేసేసాను. సో ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకోవాలండి. కొంచెం ఇంగువ, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చిగా ఫ్రై చేసేసి వంకాయ టమాటా వేయకూడదు. బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ కలుపుకుంటూ మనకు ఈ విధంగా మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోవాలి. ఈ మ్యాషర్ లేకపోతే పప్పు కూత ఉంటుందండి. విలేజ్లో ప్రతి ఒక్కరి దగ్గర పప్పు కూత అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ పచ్చివాసన లేకుండా నీట్గా ఈవెన్గా కలుపుకుంటే చాలా బాగుంటుంది. సో ముద్దలే కానీ రైస్ లెక్క కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.